బీజేపీ ఎంపీగా మరి ఆయనకు రాజ్యాంగం గురించి తెలుసా తెలియదా, అదేవిధంగా చట్టాల గురించి తెలుసా తెలియదా అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే ఒక బీజేపీ ఎంపీ తేజశ్రీ సూర్య మాట్లాడిన మాటలు నిండు పార్లమెంట్లో అంటే ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పాకిస్తాన్ తోని పోల్చాడు. అంటే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్ తోని పోల్చిందంటే ఏమన్నట్టు, ఇండియాను పాకిస్తాన్ తోని పోల్చినట్టే కదా, భారతదేశాన్ని పాకిస్తాన్ తోని పోల్చినట్టే కదా. ఈ యొక్క భారతదేశానికి ఇటు తెలంగాణ రాష్ట్రం, అటు ఉత్తరప్రదేశ్ గుండెకాయ లాంటిది. అలాంటి రాష్ట్రాన్ని పట్టుకొని పాకిస్తాన్ తోని పోల్చాడు. అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. అంటే మొదటి నుండి ఇష్టం లేదు, తెలంగాణ రావడం ఇష్టం లేదు. తెలంగాణ ప్రజలంటే కూడా ఇష్టం లేదు బీజేపీ పార్టీకి. అదేవిధంగా అంతకుముందు కూడా నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ దేశ హోంమంత్రి అమిత్ షా గారు, వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం మీద విషం కక్కారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ దేశ ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు నరేంద్ర మోడీ గారు. ఇది ఈ దేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు వీళ్ళు మాట్లాడిన మాటలు. ఒక దేశ ప్రధానమంత్రి కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడాడు. నిన్నటి రోజున ఏం చేశాడు, తేజశ్రీ సూర్య అనే అతను ఎంపీ ఆయన నిండు పార్లమెంట్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్తో పోల్చుకుంటూ మాట్లాడాడు. అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళది ఎంత విషమైన సంస్కృతో అది అర్థం చేసుకోవాలి ప్రజలందరూ. ఎందుకంటే ఇయ్యలో ఈ దేశంలో ప్రమాదకరమైన సంస్థలు ఏదైనా ఉన్నదంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది ఉగ్రవాదుల కన్నా, తీవ్రవాదుల కన్నా చాలా ప్రమాదకరమైన సంస్థలు అవన్నీ. ఆర్ఎస్ఎస్ అనేది, బీజేపీ అనేది. ఎందుకు అనంటే ఈ దేశ స్వతంత్ర పోరాటంలో వాళ్ళకు సంబంధం లేదు, వాళ్ళు పాల్గొనలేదు. ఆర్ఎస్ఎస్ కు ఈ దేశానికి స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు అసలు వాళ్ళు భాగస్వాములు కాలేదు. ఈ దేశ ప్రజల కోసం వాళ్ళు ఆలోచన చేయలేదు. ఈ దేశ స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది లేదు. ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకులు ఎవడు కూడా లేడు. వాళ్ళు ఈ దేశం గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎక్కడిది అని అంటున్నా నేను. ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ దేశంలో ఉన్నటువంటి గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఇంకా అనేక మంది ఈ దేశం కోసం పోరాటం చేశారు. గాంధీ గారు 30 సంవత్సరాలు ఈ దేశం కోసం నిరంతర పోరాటం చేశాడు, జైల్లో ఉన్నాడు. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. వేల మంది, లక్షల మంది ప్రాణత్యాగం చేస్తే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు 1925లో ఆర్ఎస్ఎస్ పుట్టాది. ఆర్ఎస్ఎస్ నాయకులు, ఆర్ఎస్ఎస్ సంస్థ ఆనాడు బ్రిటిష్ వాళ్లకు మద్దతు చేశారు. ఈ దేశం కోసం పోరాటం చేయలే. ఈ దేశం కోసం ఆలోచన చేయలే. వాళ్ళు ఆనాడు ఈ దేశానికి స్వతంత్రం రావకూడదని చెప్పి బ్రిటిష్ వాళ్లకు సపోర్ట్ చేశారు. ఆర్ఎస్ఎస్ సంస్థ బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపారు ఆనాడు. అటువంటి దుర్మార్గమైన సంస్థనే ఆర్ఎస్ఎస్. కాబట్టి
ఏనాడు కూడా బీజేపీ అప్పటికి ముట్లే. ఈ దేశానికి స్వతంత్రం వచ్చే టైంలో బీజేపీ లేనే లేదు. అందుకోసమే ఈ దేశం కోసం కానీ ఈ దేశ ప్రజల కోసం కానీ ఆలోచించే పరిస్థితిలో ఆర్ఎస్ఎస్ బీజేపీ లేదు. రెండవది, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ పాత్ర లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది బిడ్డలు చనిపోయారు. 1000 మంది ఉద్యమకారులు రస్తారోకులు ధర్నాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైలు పాలయ్యారు. ఇది 1969 నుంచి ఉద్యమాలు నడుస్తున్నాయి. 1969లో కూడా 369 మంది చనిపోయారు. 2009 నుంచి 2014 దాకా 1200 మంది బిడ్డలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు చనిపోయారు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో అనేక 1000 మంది వ్యాపారాలు, బిజినెస్లు, ఉద్యోగాలు, కుటుంబాలను కూడా వదిలేసి ఉద్యమాలు చేయడం జరిగింది. మేమంతా తెలంగాణ కోసం పోరాటం చేసి ఉద్యమాలు చేస్తే సోనియా గాంధీ చూసి 1200 మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిండ్రు. ఉద్యమకారులంతా కుటుంబాలను వదిలేసి ఉద్యమాలు చేస్తున్నారని చెప్పి ఆలోచన చేసి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వవలసిందని చెప్పి ఆనాడు సోనియా గాంధీ ఆలోచించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రజల పోరాటాలు చూసి 4 కోట్ల మంది ప్రజల పోరాటం చూసి ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్తో పోలుస్తున్నాడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ దుర్మార్గులు. అంటే వీళ్ళ ఆలోచన అంటే తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రం మీద విషం నెక్కుతున్నారు. అంటే ఇయ్యలో కిషన్ రెడ్డి, ఈటల రాజేందరు, మరి వీళ్ళందరూ కూడా తెలంగాణకు సంబంధించిన ఎంపీలందరికీ సిగ్గరిపియలేదని అంటున్నా. తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి బీజేపీ ఎంపీ మాట్లాడుతుంటే, మీ నరేంద్ర మోడీ మాట్లాడుతుంటే మీరు ఎంత సిగ్గు లేకుండా బీజేపీలో ఎందుకు ఉంటున్నారని నేను అడుగుతున్నా. మీకు నిజంగానే తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే, తెలంగాణ రాష్ట్రం మీద మీకు ప్రేమ ఉంటే వెంటనే బీజేపీకి రాజీనామా చేసి బయటికి రావాలి. మీరు ఎందుకు రాలేదు అని అంటున్నా. నిండు పార్లమెంట్లో ఒక ఎంపీ మాట్లాడుతుంటే, ఒక ఎంపీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్ తోని పోల్చి మాట్లాడుతుంటే, ఆ దుర్మార్గులు మాట్లాడుతున్నప్పుడు మీరంతా ఏం చేసిందని అంటున్నా. మీరంతా పీకిరని అడుగుతున్నా నేను మిమ్మల్ని. సీము నెత్తురు లేకుండా ఉన్నారా అని అంటున్నా. మా తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్ తోని ఎట్లా పోలుస్తున్నావు అని చెప్పి మీరు వెంటనే నిజంగా తెలంగాణ ప్రేమ ఉంటే బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, వాళ్ళు 2 కేంద్ర మంత్రులు, 6 ఎంపీలు ఉన్నారు అక్కడ, మొత్తం 8 మంది. మీరంతా ఏం బీక్తున్నారు తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతుంటే? అందుకోసమే తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. మేము ఒకటి చెప్తున్నాం, ఇయ్యలో ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ అనేది పాకిస్తాన్ తీవ్రవాదుల కన్నా, ఉగ్రవాదుల కన్నా చాలా డేంజర్ అని చెప్తున్నా. ఈ దేశానికి ప్రమాదం. ఆర్ఎస్ఎస్ అనేది ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు, తీవ్రవాదుల కన్నా చాలా ప్రమాదకరమే ఆర్ఎస్ఎస్ అంటున్నా. ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశానికి ప్రమాదం. వీళ్ళు మతం పేరు చెప్పుకొని, ఒక్క రాముని పేరు చెప్పుకొని, ఇక ఈ దేశంలో దేవుళ్ళ పేరు చెప్పరు, భగవంతుని పేరు చెప్పరు, ఒక్క రాముని పేరు చెప్పుకొని, ఆ రాముని అడ్డం పెట్టుకొని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి, ఈ దేశ ప్రజలకు విచ్ఛిన్నం చేసి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈ దేశంలో నడిపిస్తున్నారు. ఒక మతం తప్ప ఈ దేశంలో వాళ్ళు ఏం చేసింది ఏమీ లేదు. ఒక మతాన్ని అడ్డం పెట్టుకున్నారు తప్ప వాళ్ళు ఏం పీకిరు అంటున్నా. ఈ దేశం కోసం దేశ స్వతంత్ర పోరాటంలో ఉన్నారా, లేకుంటే ఉద్యమాలలో ఉన్నారా? మీరు ఈ దేశంలో మీ కష్టం ఏంది, మీ శ్రమ ఏంది? ఏమన్నంటే రాముడు. ఇంకా మీరు ఏమన్నా ఉన్నదా ఈ దేశానికి చేసింది? నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 12 ఏళ్ళే ఈ దేశ ప్రధానమంత్రి. మరి ఎందుకు ఇవ్వలేదే? వాళ్ళ ఈ యువత అంతా హిందువులే కదా,
ఆ హిందూ యువతకు ఎందుకు ఇవ్వలేదు? సంవత్సరానికి 2 కోట్లు అంటే ఇవాళ 12 సంవత్సరాలు 24 కోట్ల ఉద్యోగాలు రావాలి, ఎందుకు ఇవ్వలేదని అంటున్నా నేను. అంటే మీకు ఎంత దుర్మార్గమైన ఆలోచన అంటే, ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని, అరే మూర్ఖులారా, మీరు లేకముందే 1000 ఏళ్ల కిందటే హిందూయిజం ఉంది ఈ దేశంలో, హిందువులుగా ఉన్నారు, మీతో సంబంధం లేదు. మీరు ఆ పార్టీని పెట్టుకొని, రాముని అడ్డం పెట్టుకొని, మతాన్ని అడ్డం పెట్టుకొని మీరు పబ్బం గడుపుకుంటారు తప్ప మీరు చేసింది ఏమీ లేదు ఈ దేశానికి మీరు చేసింది ఏమీ లేదు. రెండవది, ఇవాళ మహిళా బిల్లు పెట్టారు. ఏంటిది మహిళా బిల్లు? మహిళలకు 33% అనే బిల్లు పెట్టారు. నిన్న 33% బిల్లు పెట్టావు. తర్వాత డిలిమిటేషన్ గురించి పెట్టావు. మరి సపరేట్ గా నువ్వు మహిళల మీద ప్రేమ ఉంటే, ఈ దేశంలో ఉన్న మహిళల మీద ప్రేమ ఉంటే 33% రిజర్వేషన్ ఇవ్వాలనేది మంచి పని. ఒకవేళ ప్రేమ ఉంటే ఓన్లీ మహిళలకు సంబంధించిన బిల్లు ఎందుకు పెట్టలేదు? మళ్ళీ డిలిమిటేషన్ సంబంధించిన బిల్లు దీంతో 2 కలిపి ఎందుకు పెట్టావు? అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అంటే, మహిళా బిల్లు అనేది పాస్ కాకూడదు, మహిళా బిల్లు అనేది పార్లమెంట్ లో ఆమోదించకూడదు, అంటే లోకసభలో రాజ్యసభలో ఆమోదించకూడదనే ఒక చెడ్డ ఆలోచనతో ఆ బిల్లులో ఎన్నో లొసుగులు ఉన్నాయి, అవిటి మీద చర్చ పెట్టకుండా దానికి మహిళా బిల్లుకు ఇటు దేశంలో డిలిమిటేషన్ చేస్తున్నావు. ఆ డిలిమిటేషన్ దానికి సంబంధం లేదు, కానీ రెండింటిని కలిపి పెట్టావు. ఎంత దుర్మార్గమైన ఆలోచన అనేది. రెండవది, ఈ దేశంలో 33% రిజర్వేషన్ ఇస్తారన్నావు కదా, దాంట్లో బీసీల వాటేందో మాట్లాడావా? పార్లమెంట్లో చర్చ జరగాలి కదా. ఇది 33% రిజర్వేషన్ ఇస్తారన్నావు. ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, ఓకే. ఎందుకంటే మహిళ 33%లో ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు రిజర్వేషన్ ఉన్నదనే విషయం ఓకే. కానీ బీసీలు ఈ దేశంలో 60%, బీసీలు 60% ఉన్నారు. బీసీలే నిజమైన హిందువులు ఈ దేశంలో, ఇది వాస్తవం. ఈ దేశంలో 60% ఉన్న బీసీలు నిజమైన హిందువులు. మరి నిజమైన హిందువుల మీద నీకు ప్రేమ ఎందుకు లేదు? నువ్వు నిజంగానే ఈ దేశంలో నువ్వు హిందూయిజాన్ని నమ్ముతుంటే, నువ్వు రాముని నమ్ముకున్నావు, మతాన్ని నమ్మినావు కదా, మతం మీద ఈ దేశంలో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చావు కదా, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నావు కదా. మరి నిజమైన బీసీ మహిళలకు ఎందుకు రిజర్వేషన్లు కల్పిస్తలేవు అని అంటున్నా. వాళ్ళ వాటా ఏదో తెలుస్తలేవు కదా. 33% మహిళలకు రిజర్వేషన్ అన్నావు. ఆ 33%లో 60% బీసీలు ఉన్నారు. ఆ బీసీలంతా హిందువులే కదా. అంటే నువ్వు 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తారన్నప్పుడు ఈ దేశంలో 60% బీసీలు, 60% బీసీలు అంటే ఏంటి? అంటే 30% మహిళలే ఉంటారు ఈ దేశంలో. ఆ 30% మహిళల బీసీలకు ఏం వాటా ఇస్తున్నావో ఎందుకు చెప్తలేవు అంటున్నా. పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు చెప్పారు కదా, 33% రిజర్వేషన్లు, ఇగో మహిళలకు, బీసీ మహిళలకు ఇంత, ఎస్సీలకు ఇంత, ఎస్టీలకు ఇంత, ఇగో అగ్రవర్ణాలకు జనరల్ సీట్లకి ఇంత అని చెప్పాలి కదా. అంటే మహిళలను కూడా, ఈ బీసీ మహిళలను కూడా మోసం చేయాలి, బీసీలందరినీ మోసం చేయాలి, ఎస్టీలను కూడా మోసం చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోని నువ్వు మహిళా బిల్లు పెట్టావు. అంటే మహిళా బిల్లు పెట్టిందంటే ఎవరి కోసం? అది అప్పర్ క్యాస్ట్ వాళ్ళ కోసం, అగ్రవర్ణాల కోసం. అగ్రవర్ణాల మీ భార్యలు, మీ బిడ్డలు, మీ చెల్లెళ్ళు, మీ అక్కల కోసం, ఈ అగ్రవర్ణాల అప్పర్ క్యాస్ట్ల కోసం పెడుతున్నావు ఆ బిల్లు. మరి బీసీ మహిళల వాటా ఎందుకు తెచ్చలేదని అంటున్నా నేను. బీసీ మహిళల వాటా గురించి కూడా పార్లమెంట్లో చర్చ జరగాలి కదా. ఇలా జనాభా నిష్పత్తి ప్రకారం ఇగో బీసీ మహిళలకి ఇంత ఇస్తున్నాం, ఇగో ఎస్సీ మహిళలకి ఇది, ఎస్టీ మహిళలకి ఇది, ఇగో జనరల్ మహిళలకి ఇది అనేది పార్లమెంట్లో చర్చ పెట్టాలి కదా. అది పెట్టకుండా 33% రిజర్వేషన్ ఇస్తున్నాము, 33% మహిళలకు ఇస్తున్నావు. మహిళలకు ఏ మహిళలకు ఇస్తున్నావు? అంటే ఈ 33% ఇచ్చి మళ్ళీ 33% మహిళల పేరు మీద అందరు అప్పర్ క్యాస్ట్ లో ఉన్నటువంటి మహిళలకు రిజర్వేషన్ అందే విధంగా చేస్తున్నారు తప్ప బీజేపీ. మరి బీసీల సంగతి, ఎస్సీల సంగతి, ఎస్టీల సంగతి ఏంటి అని అంటున్నా. నీకు బీసీల మీద ప్రేమ ఉంటే
మరి బీసీల మీద పేరు ఉంటాయి. ఈ దేశంలో నిజమైన బీసీలు హిందువులు కదా వాళ్ళు. మరి హిందువుల గురించి ఆలోచన వేయాలి కదా ఈ దేశంలో. నువ్వు హిందువుల గురించి ఆలోచన చేస్తున్నావా? ఇవాళ నువ్వు ఏమనంటే నేను బీసీ పెట్టినంటావు అన్నప్పుడు ఈ దేశ ప్రధానమంత్రి నువ్వు 2014 నుంచి ఇప్పటిదాకా ఒక్కరోజన్న బీసీల గురించి ఆలోచన చేశావా? వాస్తవానికి ఈ దేశంలో 60% బీసీలు హిందువులే. ఆ హిందువుల గురించి ఎందుకు మాట్లాడతలేవు అని అంటున్నా. ఎస్సీలు ఎస్టీలు వీళ్ళంతా హిందువులే కదా. మరి హిందువుల గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఈ హిందువుల వాట గురించి ఎందుకు మాట్లాడతలేవు పార్లమెంట్లో? బీసీల గురించి ఎందుకు మాట్లాడతలేవు? బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వలేదు? మహిళా రిజర్వేషన్ అన్నావు, మహిళలకు మరి బీసీ మహిళల గురించి ఎందుకు పార్లమెంట్లో చర్చ పెట్టలేదు? దాన్ని ముందుగా చెప్పాలి. అందుకోసమే రాబోయే కాలంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎట్టి పరిస్థితిలో బీజేపీని ఆర్ఎస్ఎస్ నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల కన్నా తీవ్రవాదుల కన్నా ప్రమాదకరమైనటువంటి ఆర్ఎస్ఎస్ ను ఈ దేశంలో నిషేధించాలి. ఖచ్చితంగా బీజేపీని కూడా ఈ దేశం నుంచి తరిమేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.